ఆమె ఓ వివాహిత, చక్కగా చూసుకునే భర్తున్నాడు, 2 పిల్లలున్నారు. కానీ వక్రబుద్ధి వీడలేదు. చీరలను మార్చేసినంత తేలిగ్గా పరాయి పురుషులను కోరుకుంది. భర్తున్నా వద్దని వారిస్తున్నా చాలా లైట్ తీసుకుంది. శారీస్ మార్చినంత ఈజీగా లవర్స్తో షికార్స్ చేసింది. లవర్స్ని కూడా మార్చేసింది. 6 నెలల వ్యవధిలో 6 బాయ్ ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేసింది. వారితో విచ్చలవిడిగా శృంగారం చేసింది. చివరకు ఆమె ప్రవర్తనకు విసిగెత్తిపోయిన భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. ఫిబ్రవరిలో ఆత్మహత్య చేసుకున్న సాఫ్ట్వేర్ ఉద్యోగి సీతారాం కేసులో సంచలన విషయాలు వెలుగులోకొస్తున్నాయి. తన భార్యకు 6 బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారని, వివాహేతర సంబంధాలు కొనసాగిస్తోందని సీతారాం రాసిన సూసైడ్ నోట్ బయటకొచ్చింది. తాను ఉద్యోగానికి వెళ్లగానే తన ఫ్లాట్కే బాయ్ ఫ్రెండ్స్ ను పిలిపించుకుని రొమాన్స్ చేసేదని ఆ లేఖలో రాశాడు సీతారాం. తనను 2 పిల్లలను వదిలి వెళ్లిపోయిందనే బాధను తట్టుకోలేకే ఆత్మహత్య చేసుకుంటున్నట్లు సూసైడ్ నోట్లో రాశాడు సీతారాం. వివాహేతర సంబంధాలు కుటుంబాలను ఎలా చిన్నాభిన్నం చేస్తున్నాయో రేణుక వ్యవహారం చూస్తే తెలుస్తుంది. వివాహేతర సంబంధాలు కొనసాగిస్తూ బాయ్ ఫ్రెండ్స్తో రేణుక వెలగబెట్టిన వ్యవహారాలు సోషల్ మీడియాలో వైరల్ కూడా అయ్యాయి. భార్య చేసిన సిగ్గులేని పనులను చూసి తట్టుకోలేక భర్త బలవన్మరణం చెందాడు. భార్య పరాయి పురుషుడితో ప్రేమలో పడిందని తెలిస్తేనే భర్త గుండె పగిలిపోతుంది. అలాంటిది ఏకంగా బాయ్ ఫ్రెండ్స్ ను మెయింటైన్ చేసి వారితో రాసలీలలు కొనసాగిస్తుందని తెలిస్తే ఎలా తట్టుకోగలడు? సీతారాం విషయంలోనూ అదే జరిగింది. 6 తన భార్య ప్రేమలో ఉందని, వారితో వివాహేతర సంబంధాలు నడుపుతోందని సూసైడ్ లెటర్లో స్పష్టంగా రాశాడు సాఫ్ట్వేర్ ఉద్యోగి సీతారాం. ఆంధ్రప్రదేశ్లో మార్కాపురానికి చెందిన సీతారాం రెడ్డి, నంద్యాలకు చెందిన సురసాని రేణుకకు 2018లో పెళ్లి జరిగింది. వీరికి 2 పిల్లలు. హైదరాబాద్ బాచుపల్లిలో నివసించేవారు. ఫిబ్రవరి 10న హుస్సేన్ సాగర్లో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు 36 ఏళ్ల సీతారాం రెడ్డి. కుటుంబ కలహాలతో ఆత్మహత్య చేసుకున్నాడని భావించారు పోలీసులు. దంపతులిద్దరూ తరచూ గొడవ పడేవాళ్లని కుటుంబ సభ్యులు కూడా చెప్పారు. కానీ ఆత్మహత్యకు ముందు సీతారాం రాసిన సూసైడ్ నోట్ తాజాగా బయటకు రావడంతో భార్య రాసలీల విషయం వెలుగు చూసింది. సుదీర్ఘంగా 19 పేజీల సూసైడ్ లెటర్లో ఎన్నో విషయాలు ప్రస్తావించాడు సీతారాం. బాచుపల్లిలో ఈ జంట నివసించిన ఎదురు ఫ్లాట్లో ఉండే శ్రావణ్ కిషోర్తో రేణుక ఎఫ్ఐఆర్ పెట్టుకుంది. నంద్యాలకు చెందిన రమణారెడ్డితో వివాహేతర సంబంధం నడిపింది. అయ్యప్ప అనే వ్యక్తితో నూడ్ కాల్స్ మాట్లాడేది. శివ అనే ఇంటర్ ఫ్రెండ్తో కూడా రిలేషన్షిప్లో ఉంది. వంశీ అనే స్కూల్ ఫ్రెండ్తో కూడా ఇల్లీగల్ ఎఫ్ఐఆర్ పెట్టుకుంది. సోషల్ మీడియాలో పరిచయమైన యువకుడు రమణారెడ్డితోనూ అత్యంత సన్నిహితంగా మెలిగింది. రమణారెడ్డితో రొమాన్స్ చేస్తున్న సమయంలో సెల్ ఫోన్ కెమెరాతో ఫోటోలు, వీడియోలు తీశారు. వాటిని రమణారెడ్డి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దీంతో బెదిరిపోయిన రేణుక తాను చేసిన నిర్వాకం గురించి భర్తకు చెప్పింది. దీంతో రేణుకను మందలించిన సీతారాం ఆమె ప్రవర్తనను మార్చుకోవాలని సూచించాడు. 2 పిల్లలు రేణుకను షాద్నగర్ పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లి రమణారెడ్డిపై ఫిర్యాదు చేశాడు. చివరకు రమణారెడ్డిని వేడుకుని ఆ ఫోటోలు, వీడియోలను డిలీట్ చేయించాడు. ఇవన్నీ తన సూసైడ్ లేఖలో రాసుకొచ్చాడు సీతారాం. చివరకు సోషల్ మీడియాలో పరిచయమైన వ్యక్తితో తన భార్య వెళ్లిపోయిందనే ఆవేదనతో ఆత్మహత్య చేసుకున్నాడు సీతారాం. పంతొమ్మిది పేజీల సూసైడ్ నోట్ ఆధారంగా పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు. తన భార్య సాగించిన అరాచకాలకు సంబంధించి పలువురి పేర్లను సీతారాం ప్రస్తావించడంతో వారందరినీ అరెస్ట్ చేశారు. రేణుకతో పాటు ఆమె లవర్లలో 2 అరెస్ట్ చేశారు. అరెస్టైన వారిలో రమణారెడ్డి, శ్రవణ్ ఉన్నారు. మిగిలిన వారు పరారీలో ఉన్నారని పోలీసులు తెలిపారు. భర్త ఇంట్లో లేని సమయంలో రమణారెడ్డిని ఫ్లాట్కు పిలిపించుకునేది రేణుక. రమణారెడ్డితో సన్నిహితంగా ఉన్న వీడియోలను రేణుక సెల్ ఫోన్లోనే రికార్డ్ చేసింది. ఆ వీడియోలను రమణారెడ్డి ఫోన్కి ఫార్వర్డ్ చేసింది. ఆ వీడియోను రమణారెడ్డి ఇన్స్టాలో పోస్ట్ చేశాడు. తన భార్య పరాయి వ్యక్తితో చేసిన రాసలీల వీడియోను చూసి ఎలా తట్టుకోవాలో ఆవేదన వ్యక్తం చేశాడు సీతారాం. ఆ వీడియోలకే చూశాకే రేణుక నిజ స్వరూపం ఏంటో తెలిసిందని వాపోయాడు.
ఆ తర్వాత తాను రేణుకకు ఎంత నచ్చచెప్పినా ఆమె వ్యవహార శైలి మారకపోగా ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించిందని లేఖలో ప్రస్తావించాడు. తాను ఇంట్లో లేని సమయంలో రమణారెడ్డి ఇంటికి వచ్చి వెళ్లడంతో అసలు రేణుకకు ఏం కావాలి, ప్రేమనా లేకపోతే శృంగారమా అని ప్రశ్నించాడు సీతారాం. తనకు నెలకు 2 లక్షల రూపాయల జీతం వస్తుందని, భార్యను చాలా బాగా చూసుకున్నానని, అయినా ఆమె ఇంతమందితో అక్రమ సంబంధాలు పెట్టుకుందని వాపోయాడు. ఒక మధ్యతరగతి కుటుంబానికి చెందిన వ్యక్తిగా భార్యను గుడ్డిగా నమ్మడమే నేను చేసిన తప్ప అంటూ సీతారాం ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ కేసులో సీతారాం రాసిన ఈ సూసైడ్ నోట్ పోలీసుల దర్యాప్తులో కీలకంగా మారింది. భార్య వివాహేతర సంబంధాలను భరించలేకే తన కొడుకు ప్రాణాలు తీసుకున్నాడని అంటున్నారు సీతారాం తండ్రి. ఈ ఘటనకు బాధ్యులైన అందరినీ అరెస్ట్ చేసి శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. సీతారాం తండ్రితో మా ప్రతినిధి రమేష్ ఫేస్ టు ఫేస్. సాఫ్ట్వేర్ ఇంజనీర్ సీతారాం సూసైడ్ వ్యవహారం ఇప్పుడు సంచలనం సృష్టిస్తుంది. తన భార్యకు 6గురితో సంబంధాలున్నాయి. ఆ సంబంధాలను తెంచుకోవాలని చెప్పి పదే పదే సీతారాం చెప్పినప్పటికీ భార్య మాత్రం వాళ్లతో కలిసి ఉండడాన్ని అతను జీర్ణించుకోలేకపోయారు. అంతేకాకుండా సీతారాం ఏకంగా ట్యాంక్ బండ్ లో పడి సూసైడ్ చేసుకోవడం జరిగింది. అయితే 6గురిలో ఇప్పటికీ 3గురిని మాత్రం ఆ లవర్స్ అయిన 3గురిని పోలీసులు అయితే అరెస్ట్ చేశారు. అయితే ప్రస్తుతానికి సీతారాం తండ్రి మనతో ఉన్నాడు. సార్ చెప్పండి, సీతారాం ఎందుకు సూసైడ్ చేసుకున్నాడో అసలు విషయం ఏంటి? సీతారాం రెడ్డికి 2018లో మ్యారేజ్ చేస్తున్నాం సార్. నంద్యాల జిల్లా నంద్యాల మండలం కొత్తపల్లి గ్రామంలో తాతిరెడ్డి నాగేశ్వరరెడ్డి గారి కూతురు రేణుకతోటి వాళ్ళు 1 సంవత్సరం తర్వాత బెంగళూరులో ఉన్నారు సార్. తర్వాత మార్కాపురంలో ఉండి చిన్న చిన్న గొడవలు వస్తున్నాయని చెప్పేసి హైదరాబాద్లో వచ్చారు సార్. హైదరాబాద్లో సెటిల్ అయ్యారు సార్. పోయిన సంవత్సరం 9వ నెలలో బాయ్ ఫ్రెండ్కి ఈ అమ్మాయి సెక్స్ బాయ్ ఫ్రెండ్ తోటి చేస్తూ వీడియో తీసుకొని ఈ అమ్మాయి సెల్ తోటి వీడియో తీసుకొని బాయ్ ఫ్రెండ్కి రెఫర్ చేసింది సార్. రెఫర్ చేసి అతను సోషల్ మీడియాలో పెట్టాడు సార్. పెట్టిన తర్వాత మా వాడిని బతిలాడుకొని అది ఒక ఎఫ్ఐఆర్ కట్టారు సార్. కట్టిన తర్వాత మళ్ళీ ఆ అమ్మాయి వాళ్ళ నాన్న వాళ్ళు తీసుకెళ్లారు. మా బాబు మా కాడికి వచ్చాడు. వచ్చిన 1 నెల తర్వాత వాళ్ళ నాన్న వాళ్ళ పెదనాన్న వచ్చేసి తప్పు అయిపోయింది, క్షమించండి, ఈసారి అట్లా జరగదులే, అవతలని మేము చంపేస్తాం బాయ్ ఫ్రెండ్స్ని, అట్లేం జరగదు, మా అమ్మాయి ఒక మూలన కూర్చొని ఉంటుంది, ఈసారి అట్లా జరగదు అని అన్నది సార్. అట్లే 6వ తారీఖు జనవరి ఆ అమ్మాయి వెళ్ళిపోయిందని చెప్పేసి నాకు ఫోన్ చేశాడు సార్. ఫోన్ చేస్తే ఎందుకు వెళ్ళిపోయింది ఏంటంటే ఏడాది చనిపోయిందో అది ఇది అన్నాడు సార్. ఆ అమ్మాయి చనిపోదు ఏం లేదు, కంప్లైంట్ ఇవ్వమన్నా సార్. కంప్లైంట్ ఇచ్చినాక వాళ్ళ మామ వాళ్ళకి అత్తకి ఇన్ఫార్మ్ చేస్తే వచ్చి పిల్లలు కాడున్నారు సార్. ఇంకా అప్పటి నుంచి ఒక 10 రోజులు 12 రోజుల దాకా వాళ్ళ అత్త మామ బావమరిది మా వాడి దగ్గరే ఉన్నారు సార్. ఆ తర్వాత వచ్చేసి 8వ తారీఖు ఫిబ్రవరిలో ట్యాంక్ బండ్ మీద హుసేన్ సాగర్లో దూకి సూసైడ్ నోట్ రాసి హుసేన్ సాగర్లో దూకాడు సార్. ఆ సూసైడ్ నోట్లో నా సావు కారణం 8 మంది అని రాశాడు సార్. ఆ కేసు మార్కాపురం నేను హైదరాబాద్ తిరుగుతా ఉంటే పెద్దగా పట్టించుకోలేదు సార్. తర్వాత ఏసీపీ నాగిరెడ్డి గారిని కలిసిన సార్. కలిసిన తర్వాత కలిసిన 2వ రోజు 3వ రోజు ఇద్దరిని అరెస్ట్ చేశారు సార్. ఇప్పుడు చూస్తే 6గురితో సంబంధాలు ఉన్నాయని చెప్పి మీ అబ్బాయి ఏకంగా సూసైడ్ లెటర్ రాసిన జరిగింది. ఈ సంబంధాలు ఉన్నాయని మీ అబ్బాయికి ఎట్లా తెలిసింది? ఆ 2 నెలల డేటాకి వీళ్ళు 6 మంది సెక్స్ వీడియోలు కానీ లేకపోతే అంటారు చూడు సార్, బట్టలు లేకుండా స్నానాలు చేసేటప్పుడు చూసి అటువంటి అవన్నీ ఆ 2 నెలల్లోనే ఆ ఎంఐ సెల్లోనే కనపడ్డాయి సార్ అన్ని, వాళ్ళ పేర్లు కానీ అవన్నీ. ఆ తర్వాత వచ్చి సెల్లును ఓపెన్ చేయమని చెప్తున్నాం సార్. ఇప్పుడు కూడా సెల్లో ఇంకా ఎవిడెన్స్ ఈ 6 మందే కాదు ఇంకా చాలా మంది ఉంటారనేది మా నమ్మకం సార్. ఆ సెల్లు ఓపెన్ చేయాలా, పెన్ డ్రైవ్లో ఉండేవన్నీ సీతారామరెడ్డి సాక్ష్యాలు పెట్టాడు సార్. వీళ్ళందరికీ సరైన ఎంక్వైరీ చేసి శిక్ష పడాలనేది మా ఆలోచన. మీ అబ్బాయి ఏమైనా పేర్లు తప్పుడు చెప్తున్నారా, లేకుంటే ఏమైనా ఉండొచ్చు, లేకుంటే కోపంతో చెప్పుండొచ్చు, భార్య మీద కోపంతో చెప్పుండే అట్లా ఏమన్నా అవకాశం ఏమైనా ఉండొచ్చు? అట్లేం కాదు సార్, పెన్ డ్రైవ్ లో అన్ని ఉన్నాయి సార్ సాక్ష్యాలు. సూసైడ్ లో ఏముండే పెన్ డ్రైవ్ లో కూడా అయ్యే ఉన్నాయి సార్. దాంతోపాటు ల్యాప్టాప్ కానీ ఇంట్లో ఈ పెన్ డ్రైవ్ లో ఏముండయో అన్ని ఉన్నాయి సార్. దాంతోపాటు ఆ ఎంఐ సెల్ ఓపెన్ చేస్తే ఈ 6 మంది కదా సార్, ఇంకొక 60 మంది వస్తారు అనేది మావాడు చెప్పిన ఇది సార్. మాకు మీ ఫైనల్ డిమాండ్ ఏంటి? ఏం లేదు సార్, ఆ పెన్ డ్రైవ్ ఆ అమ్మాయి రేణుకా సెల్లు డేటా మొత్తం ఓపెన్ చేయాలి సార్. ఎంతమంది బాయ్ ఫ్రెండ్స్ ఉంటే అంతమంది మీద
చర్యలు తీసుకోవాలా. బాబుకు జరిగిన అన్యాయానికి ఎవరైతే అన్యాయం చేశారో వాళ్ళందరినీ కఠినంగా శిక్షించి ఉరిశిక్ష చేయాలి సార్. అయితే రేణుక తను మోసం చేసి మొత్తం 6గురితో కలిసి ఉంటున్నట్టు ఏకంగా 19 పేజీల సూసైడ్ లేఖను కూడా అటు సీతారాం రాయడం జరిగింది. అయితే దీంట్లో మొత్తంగా పేర్లు కూడా రాయడం జరిగింది. దీంట్లో ఇప్పటికీ పోలీసు అధికారులు 3గురిని అరెస్ట్ చేశారు. మిగతా వాళ్ళ కోసం ఇంకా గాలిస్తున్నామని చెప్తున్నారు. అయితే దీంట్లో చాలా వరకు ఎవిడెన్స్ మొత్తం కూడా ట్యాంపర్ చేశారు. ఎవిడెన్స్ మొత్తంలో మాయమైపోయినని చెప్పి కూడా తండ్రి ఒక అనుమానం వ్యక్తం చేస్తున్నాడు. అయితే దీనికి సంబంధించి సమగ్ర దర్యాప్తు చేయాల్సిన అవసరం అని చెప్పి కూడా తండ్రి కోరుతున్నారు. అయితే దీనికి సంబంధించి వాళ్ళకి సంబంధించి కఠిన శిక్ష వేయాలి, కఠినంగా చర్యలు తీసుకోవాలని చెప్పి తండ్రి డిమాండ్ చేశారు. అయితే ఇప్పటికీ ఈ సీతారాం ఆత్మహత్య సంబంధించి ఒక సంచలనం రేకెత్తిస్తుంది. అయితే భార్యనే 6గురితో సంబంధాలు పెట్టుకోవడం, దాన్ని భరించలేక, దాన్ని జీర్ణించుకోలేక సీతారాం ఆత్మహత్య చేసుకోవడం కలకలం సృష్టించింది. దీనికి సంబంధించి పోలీసులు 3గురిని అరెస్ట్ చేశారు. ఇంకా విచారణ కొనసాగుతుందని అధికారులు చెప్తున్నారు. కెమెరా పర్సన్ విశ్వపాల్తో రమేష్ వెట్ల, ఎన్టీవీ.